నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడివాడ 14వ వార్డు టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని వెల్లడి. గుడివాడ పట్టణంలో అత్యంత వైభవంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. బాబావారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాము. ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షం ఉండాలని ఆకాంక్షించిన నాయకులు. జంజీ పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతుందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. జంజీ అంటే అర్థం తెలియని వైసీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్న ఎమ్మెల్యే. కైకలూరు కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఆషాఢ మాస ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారెలు సమర్పించిన కొల్లేరు గ్రామాల మహిళలు. శ్రీ శాకంబరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్న అమ్మవారు. గుడివాడలో విద్యుత్ సరఫరా అభివృద్ధి పనులపై సీఎండీ పుల్లారెడ్డి సమీక్ష. 500 కోట్లతో విద్యుత్ వ్యవస్థ సాధూరీకరిస్తున్నట్లు వెల్లడి. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్న సీఎండీ పుల్లారెడ్డి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గ్రామాలు వార్డులో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమం బుధవారం 3వ రోజుకు చేరుకుంది. గుడివాడ 14వ వార్డు పంచవటి కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి శ్రేణులతో కలిసి పర్యటించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఎమ్మెల్యే రాము ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే రాముకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, ముల్లపూడి రమేష్ చౌదరి, పట్నంలోని పలు వార్డులు చెందిన కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిటీ వాళ్ళ ఊరుబల్లి కమ్యూనిటీ ఉంటుంది కృష్ణపల్లి చెప్తాను బండి పెట్టింది వాళ్ళు కమ్యూనిటీ హాల్ అని చెప్పి 2-3 గ్రీవెన్స్లు ఇచ్చి వచ్చారు. కరెక్ట్ గా రెండు రోజులు మీరు ఆల్రెడీ అక్కడ అయిపోయింది. కనెక్షన్ ఇప్పించాం. దాని నుంచి కరెక్ట్ గా అయిపోతుంది. అది మీకు మంచినీళ్ళ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే అప్పటి నుంచి చెప్పే కదా. ఇది అవక దాంట్లోంచి వచ్చింది. మొన్న కూర్చుని మొత్తం మీద కదిలిచ్చి అవజేసాం. ట్యాంక్ కనెక్షన్ కూడా టీ జాయింట్ ఒకటి చేయాల్సి వస్తే చేస్తారు. వచ్చేస్తారు మీకు ఎల్లుండి కల్లా వచ్చేస్తారు. ఏం చెప్పారంటే వీళ్ళకి ఒక ఇల్లు ఉంది. వీళ్ళ నాన్నమ్మ గారి పేరు మీద నాన్నమ్మ గారి దగ్గర వీళ్ళ నాన్నమ్మ గారు, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ 3 అన్నదమ్ములు అందరినీ ఒకే ఫ్యామిలీ కింద అప్పట్లో ఫ్యామిలీ ఆప్షన్ క్లోజ్ చేశారు. అందుకని ఆ ఇల్లు చూపించి వీళ్ళకి ఏ బెనిఫిట్ రావట్లేదు. మార్చాలి. అది షిఫ్టింగ్ ఆప్షన్ వస్తున్నాయి, ఓపెన్ అవుతాయి త్వరలో. ఏదమ్మా ఏమా హౌసింగ్ ఎవరు ఇక్కడ? హౌసింగ్ అవ్వలేదంట. లేదు ఇప్పుడు వచ్చినాయి కదా. ఈ బ్లాక్ జీ బ్లాక్ స్టోన్ ప్లాంటేషన్ ఈజీ అనేది మనకి స్టోన్ ప్లాంట్ కదా. ఇల్లు ఇచ్చారా లేదా? ఈ బ్లాక్ జీ బ్లాక్ పట్టా ఇచ్చారు కానీ ఇంకా జీ బ్లాక్ పట్టానా మీకు పట్టానా అవి లేకుండా ఇచ్చారమ్మా. గోయిన్ గవర్నమెంట్ లో ఏమి లేకుండా మీరు ఊరికే పట్టా పడేసి మీకు దీంట్లో వదిలేశారు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇవ్వండి అందరికి చెప్పి. ఇప్పుడు 2 సెంట్లు పెడతారు మీకు. ఓకే 2 సెంట్లు పెట్టిస్తారు కదా. మనం వెళ్ళేది రోడ్డు మీద ఉంటుంది. ఓకే ఇప్పుడు క్యాన్సర్ ఇది వచ్చిందంట. నిన్న రమేష్ గారు స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ వస్తే అక్కడికే వచ్చారు. వీళ్ళు ట్రీట్మెంట్ అవి చేయించారు. ఎప్పుడైంది? CMRF పెట్టాలా ఏంటిది? CMRF చేశారు. దీని మీద చేశారా? ఓకే మెడికల్ అలవెన్స్ అసలు ఏమీ లేదు. నాకు ఏదైనా సపోర్ట్ ఇవ్వండి. ఏది మెడికల్ అలవెన్స్ వీళ్ళకి ఎగ్జామ్స్ అన్ని వీళ్ళకి ఈ కూడా ఇప్పిద్దాం. బేసిక్ గా మందులు కానీ ఇందులు కానీ ఏం కావాలన్నా కానీ దాంట్లో మందులు పెట్టిద్దాం. మరి నమస్తే అమ్మా, బాగున్నారా? పెన్షన్ వస్తున్నామా? 1వ తారీఖులో వచ్చేస్తుందా? 1వ తారీఖు పొద్దునకి వచ్చేస్తున్నాయా? చాలా దీనికంటే కూడా దీంట్లో నుంచి వస్తాయి. అలాగే గ్యాస్ కూడా వస్తుందా? గ్యాస్
పడిపోయిందా? పట్టుకోండి అమ్మా, ఒకసారి ఇది పట్టుకోండి. పెన్షన్లు వస్తాయి, పెన్షన్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు, పెన్షన్ ఓపెన్ అవ్వగానే వస్తాయి. అమ్మ 256 పెన్షన్లు ఇస్తాం వార్డులో, ఎవరికి ఇవ్వట్లేదు మనం. 256 పెన్షన్లు ఇస్తాం ఈ ఒక్క వార్డులో. ఓపెన్ అవగానే పెడదాం. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు ఈ సెప్టెంబర్ వచ్చే నెలలో ఓపెన్ అవుతాయి పెన్షన్. 2-3 రోజులు ఇచ్చేస్తారు. స్తంభం గురించి కొంచెం పట్టించుకోండి. వాన వస్తాయి, తలుపులు తీయడానికి కూడా భయం వేస్తుంది అక్కడ. స్తంభం గురించి పట్టించుకోండి. మరి ఏం చేశారు ఇప్పుడు దాకా? ఎప్పటి నుంచి ఉంది? ఎన్నిసార్లు చెప్పామండి. సార్ ఇది గతంలో వెంకటేశ్వర గారు కొంచెం దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి స్తంభానికి కొంచెం జరిపి చేశారండి. అయిపోయిన తర్వాత ఇది ఈ 5 years నుంచి మా డిపార్ట్మెంట్ అంత క్రితం లోకల్ గవర్నమెంట్ లో ఎన్నిసార్లు చెప్పినా స్వర్ణ లేదు. అది కరెక్ట్ గా గుమ్మం దగ్గర కంటే తలుపులు చేంజ్ చేసి ఏం చేశారు ఇప్పుడు దాకా? మీరు నా దగ్గర రావాలి కదా, ఎందుకు రాలేదనేది నా ప్రశ్న. ఎవరమ్మా ఈ స్తంభం ఏం చేశారు? రాలేదా? ఎన్నిసార్లు ఇచ్చామమ్మా, ఎన్నిసార్లు ఇచ్చామా? మీరు వెళ్ళిపోయారా? మీ పాటలు ఉన్నారేమో. రవి గారికి ఎన్నిసార్లు చెప్పాను. రవి గారు ఎవరు? ఎన్నిసార్లు చెప్పాము ఆ రోజు. సార్ ఎన్నిసార్లు చెప్పాను సార్, మరి స్తంభం గురించి చెట్ల గురించి ఎన్నిసార్లు చెప్పాను సార్. అమ్మా మీకు అందరికీ ఒకటి చెబుతానేనండి, అందరికి చెబుతానండి, దయచేసి అందరూ జాగ్రత్తగానండి. ఇది వాళ్ళకి మీరు నాకు ఇప్పుడు చెప్పింది అసలు లెక్కలోకే రాదు, ఆయనకి చెప్పింది లెక్కలోకి రాదు. చక్క పీజీఆర్ఎస్ అని ఒక సిస్టమ్ ఉంది మనకి, దాంట్లో కంప్లైంట్ పెడితే చచ్చినట్టు పత్తోడు చేయాలి. మీ అందరికీ అదే చెబుతాం పొద్దాక. ఎప్పుడైనా వచ్చిన వాళ్ళతో పీజీఆర్ఎస్ కంప్లైంట్ పెట్టించండి. మీరు పెట్టించకపోతే మీదే తప్పు, నేను ముందే చెప్తున్నా. ఒప్పుకోకూడదట, పట్టుకోండి. లేదండి, గుడివాడలో 14వ వార్డులో డోర్ టు డోర్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మేము తీసుకునేవన్నీ టఫెస్ట్ వార్డులే తీసుకుంటున్నాం. చాలా టఫ్ వార్డులోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్డు ప్రత్యేకమైన ప్లేస్లో ఉండడంతో అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ వార్డు ప్రధానంగా ఏమవుతుందంటే ఆర్ఓబి కన్స్ట్రక్షన్ వల్ల గత కొన్ని సంవత్సరాల నుంచి అది జరగడం వల్ల డ్రైనేజీలు ఆపేశారు. దానివల్ల అయ్యో అవుతున్నాయి. ప్లస్ వాటర్ కట్ అయిపోయింది. ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నాం, సప్లై చేసినా కానీ ప్రతి ఇంటికి ఆగాలంటే కష్టంగా ఉంది, వాళ్ళైనా ఆగట్లేదు. ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా వినడం జరిగింది. 2 రోజుల్లో అయితే కానీ వాటర్ కనెక్షన్ అయితే కానీ ఇమీడియట్గా పెట్టేసాం. బేసిక్గా అది త్వరలోనే అయిపోతుంది. 2 రోజుల్లో ఇంటింటికి వాటర్ వచ్చేస్తాయి. డ్రైనేజ్ సమస్య కూడా నేను ఇప్పుడే వీళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాను. ఆర్ఓబి వాళ్ళని కొంచెం ఎంతైనా కానీ ఆ ప్రాబ్లం వల్ల అక్కడ రైలు ఓవర్ బ్రిడ్జ్ కాబట్టి రైల్వే వాళ్ళ స్లోనెస్ వల్ల బాగా స్లో అయిపోతుంది. అయినా కానీ ఇటు పక్క అయితే ఓపెన్ చేయించేస్తున్నాను. ఒక అతి త్వరలోనే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది తప్పకుండా. ప్రధానంగా ఇక్కడ ఉన్న కొన్ని కరెంటు సమస్యలు కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ. కరెంటు పోల్స్ మీద పోల్స్ ఇళ్ళకి దగ్గరగా ఉండటము ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా టేక్ కేర్ చేస్తాము తప్పకుండా. ఇప్పుడు మేము తిరిగేది కూడా అంతే. బేసికల్లీ ప్రతి సమస్య సమస్యలు అనేవి ప్రతి చోట ఉంటాయి. ఆ సమస్యలను సాల్వ్ చేసుకోగలం, సాల్వ్ చేస్తున్నామని ఎదురుకుండా ధైర్యంగా వచ్చి తిరుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మేము చేసిన కార్యక్రమాలు కూడా ఆల్రెడీ ప్రజలు గుర్తిస్తున్నారు తప్పకుండా. ఇక్కడున్న కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఆల్రెడీ గుర్తించారు, దాంట్లో అయితే క్లియర్గా చెప్పారు. సమస్యలు కూడా అందరూ వ్యక్తం చేయడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకోండి కూటమి ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా సాధించుకున్నాం. అవన్నీ కూడా ప్రజలకు సరిగ్గా చేరుతున్నాయా, ఆయన ఇబ్బందులు ఉన్నాయా, సంక్షేమ కార్యక్రమాల స్కీమ్స్ అన్నీ అందుతున్నాయా లేదా అని కూడా వెరిఫై చేస్తున్నాం. చాలా మట్టికి 99% అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, రేషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా చెప్పడం జరిగింది. చిన్న సమస్యలు ఉన్నాయి వార్డులో. మెయిన్ థింగ్ ప్రధానంగా ఈ వార్డు 14 వార్డు మాస్ ఏరియా, స్లమ్ ఏరియా. ఇది ఫస్ట్ నుంచి కూడా మెయిన్ థింగ్ ఆర్ఓబి ఉండటం వలన కొంచెం డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. కొద్దిగా 2 సంవత్సరాల నుంచి వాటర్ అవి కూడా పూర్తి చేస్తాయి. 2-3 రోజులు కంప్లీట్ అవుతాయి వాటర్ది. డ్రైనేజ్ కూడా త్వరలోనే ఎమ్మెల్యే ఇప్పుడు చెప్పడం ఆర్ఓబి వాళ్ళని పిలిచి డైవర్ట్ చేస్తున్నారని. అందువలన ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడికి ఉన్న మౌలిక సదుపాయాలు ఏ విధంగా అందుతున్నాయి, ఏం చేయాలి అని చెప్పి అన్నీ కూడా ప్రజల దగ్గర వినతి పత్రాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగా రాబోయే కాలంలో ఏదైతే ప్రభుత్వం ప్రామిస్ చేసిందో సూపర్ 6 కానీ, డెవలప్మెంట్ కానీ,
సంక్షేమంగా అన్నీ కూడా ప్రజలకి అందాలని, పేద ప్రజలకి అన్ని బెనిఫిట్స్ పొందాలని చెప్పి మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. గుడివాడ భీమవరం రైల్వే గేట్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో శ్రీ హనుమాన్ సమేత దత్తసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నాయకులు మాట్లాడుతూ బాబావారి ఆశీస్సులతో గుడివాడ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి బాబావారికి వేద పండితులు శ్రీమాన్ చర్మచర్ల మురళీ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగప్రసాద్, అధ్యక్షురాలు వల్లూరిపల్లి లక్ష్మి, సెక్రటరీ కోయిలకు లక్ష్మ, ట్రెజరర్ దండమూరి జయలక్ష్మి, దండమూరి సీతారామస్వామి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి సాయిబాబా భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గురువు ఆయన ఎన్నో ఉపకారాలు మనకి ఏ ఈ సందర్భంలో తప్పనిసరిగా బాబా వారి మహిళ అంటే మాకు దగ్గరగా ప్రజాప్రతినిధులకు దగ్గరగా మనం ఉన్న మాటలు చెప్పుకునేటటువంటి సదవకాశాన్ని కలిగజేసినటువంటి సాయినాథుడికి సదా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. బాబా చెప్పిన మార్గం అన్ని ఆయనే భరిస్తాడు. ఆ భరింపు అనేది బాబా వారికి ప్రత్యేకత. బాబా అర్థమైంది బాధను భరించేవాడు. ప్రతి అన్ని పడైంది అమ్మా కొంచెం పక్క జరగండి అమ్మా. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఒక్కసారి ఆగమ్మా. ఈరోజు అదే గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ సాయిబాబా గారి ఇక్కడ దగ్గరికి రావడం, ఆయన సాక్షాత్తు పాదాలు కూడా దొరకడానికి అవకాశం రావడం చాలా దృష్టిగా ఉంది. అందరికీ ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ, కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే అనేక రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. అయితే ఒకటండి, మనకి గుడివాడకి మెడికల్ కాలేజ్ రాదండి, ముందే చెప్తాను, రాదు, మనకు అవసరం లేదు. ఓకే, అదైతే కనుక క్లియర్ మనకి చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి, చేసుకుంటాం. తప్పలేదు, జిల్లాకి మచిలీపట్నం చూడడం గుడివాడకి రాదని చెప్తున్నాం. బేసిక్గా థ్యాంక్ యూ. ముఖ్యంగా ఆయన జీవనం మాకు కోరుకుంటూ గుడివాడ ప్రజలకి ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని ఆయన సాధించాలని అందరికీ కావాలని కోరుకుంటూ తెలుస్తుంది. భీమవరం రైలు గేటు వద్ద హనుమ సమేత దత్త సాయి సేవా మందిరం. ఈ మందిరంలో ఆంజనేయ స్వామి వారి ప్రాంగణంలో చిన్నగా మొదలైన సాయిబాబా సంకీర్తన మహా ఆలయాన్ని నిర్మాణం చేయగలిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా నిత్య పూజలు అందుకుంటూ గురు పౌర్ణమి సందర్భంగా హనుమ సమేత దత్త సాయి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ ఒక్కరోజు మాత్రమే బాబా వారికి స్వయంగా అభిషేకం చేసే యోగం, ఆ భాగ్యాన్ని భక్తులందరూ కూడా పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు సేవలు అందించిన భక్తులకు, కమిటీ వారికి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ, గురువు అంటే మొట్టమొదటి గురువు తల్లి, రెండవ గురువు ఎవరు? తండ్రి, మూడవ గురువు పరమేశ్వరుడు. లయం చేసుకుంటాడు తనలో, దక్షిణామూర్తి అంటారు. అందుకే అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ మూడు కలిపితే ఒక గురువు శబ్దం. అందుకని సృష్టించింది ఎవరు? అమ్మ బ్రహ్మ. రక్షించి మనని ఈ స్థితికి తెచ్చిన దేవుడు స్థితికారకుడు తండ్రి, ఆయనే నారాయణుడు.
మనం భక్త మహల్సాపతికి ఈశ్వరుడుగా కనబడ్డాడు బాబావారు. ఈశా అని పిలవబోయాడు, తడబడ్డాడు, ఆయే సాయి అన్నాడు. నాటి నుంచి నేటి వరకు అదే నామంతో పలుకుతూ సర్వదేవత దివ్యమైన తత్వాన్ని లోకానికి అందించాడు. ఆయన ఉండగా ఆయన పేరుతో ఏ సహస్రనామాలు రాయించుకోవాలి, విష్ణు సహస్రనామమే చేయమన్నాడు. అందుకని నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ అదనంగా గురువు ద్వారానే మనం మోక్షాన్ని చెందుతాం. చెప్పినటువంటి జ్ఞాని అయినటువంటి చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు వారు దీని ప్రారంభం నుంచి కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడు పిలిచినా కూడా సాయి సేవకు నేనున్నాను, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చేయాలి, ఎలా తరించాలి అనేటటువంటి విషయాన్ని ఆయన ఇప్పటి వరకు కూడా తెలియజేస్తూనే ఉన్నారు. శ్రీ హనుమ సమేత రత్సాయి సేవా సంఘం ముందు కూడా వారి బాటలో అలాగే తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. మనం ఎన్నో తెలుసు అనుకుంటాం, కానీ నిజానికి మనకి ఏమీ తెలియదు. మరి బాబావారి అనుగ్రహంతో ఇంకా ఎన్నాళ్ళు చేయించుకుంటారో. కాబట్టి అందరం కూడా సమిష్టిగా ఈ ఆలయాన్ని ఉద్ధరించుకోవాలి. కృతజ్ఞతతో ఆయనకు ఎంతో మనం రుణపడి ఉన్నాం కనుకే మనం ఇక్కడికి అడుగు పెట్టగలిగాం. గురు పౌర్ణమి సందర్భంగా కూడా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము ఎన్నో సార్లు 100 సార్లు పారాయణ చేసే ఉంటారు, 200 సార్లు చేసే ఉంటారు. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్లు పారాయణ చేయటం ముఖ్యం కాదు, అందులో ఉన్న విషయాలను గ్రహించి మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము అన్నది ముఖ్యం. ఎవరి కాళ్ళే విమర్శించుకోవాలి, నేను చదివింది ఆచరిస్తున్నానా లేదా అన్నది ఎవరి కాళ్ళు ఆలోచించాలి, ఒకరు చెప్పక్కర్లా. కాబట్టి బాబాగారు చెప్పిన వాక్యాలు 4 చెప్పి నేను విరమిస్తాను. బాబాగారు ఏం చెప్పారు మనకి? శ్రద్ధ సబూరి ఆయన చెప్పారు. నాకు పూజా తంతుతో పని లేదు, నాకు భక్తి కావాలన్నారు, శ్రద్ధ కావాలన్నారు, సహనంగా ఉండమన్నారు. అంతేగాని పూజలు చేసుకుని ఆడంబరాలు చేసుకుని భక్తి లేకుండా చేస్తే 100 మందిని పిలిచి ఎన్నో పలహారాలు పెట్టి ఎన్నో దండలు వేసి ఆడంబరంగా చేస్తే ఆయన ఏమి ఈ కృప చూపుడు. ఆయన చూపేదేంటి, చూసేదేంటి? భక్తి, ప్రేమ. కాబట్టి మనం భక్తితో ఆయనకి 2 రూపాయలు సమర్పించిన, 10 రూపాయలు సమర్పించిన అది 10 రెట్లయిన ఇస్తారు. జన్జీ పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెన్నిగండ్ల రాము విమర్శించారు. ప్రజలు ఏది ట్రెండింగ్ అయితే దాన్ని వైసీపీ ఫాలో అవుతుందని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి వచ్చే వాళ్లను జన్జీలు అనరని, వారి సమస్యల నుంచి స్వతంత్రంగా వస్తారని అన్నారు. పలు అంశాలపై ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. జన్జీ అంటే ఎవరో కాదు జన్జీ అంటే ఎవరో తెలిస్తే కనుక వాళ్ళకి నేను గ్యారంటీగా సమాధానం చెప్తానండి. వాళ్ళు ఏదో నోటుకొచ్చి మాట్లాడి అక్కడ సమస్యకి ఇక్కడ సమస్యకి లింక్ ఎడతాం అనేది పిచ్చితాను. మీరు నోటుకొచ్చింది ఒకటి, నోటుకొచ్చిన ఒక ఆరోపణ చేస్తారు. ఆరోపణ మళ్ళీ కంటిన్యూషన్ కోసం అక్కడ జన్జీ జరిగింది, ఇక్కడ జన్జీ పెడుతున్నాం. జన్జీ అంటే ఏంటో కూడా తెలియకుండా నోటుకొచ్చినట్టు ఏదో చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. 16,000 పైగా జాబులు ఎంతమందికి ఇస్తే దాంట్లో అక్రమాలు జరిగినాయని ఎవరిని చెబుతాడండి? బేసిక్గా దీంట్లోంచి చేసిన వాళ్ళు కానీ నిజంగా జరిగిన వాళ్ళు కానీ నిన్న తిరిగిన వాళ్ళలో ఒకసారి చూసుకోండి. మరి ఒకసారి అందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైనా జన్జీ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే దాని తాలూకు సర్టిఫికేట్లు కూడా పెట్టుకుని తిరిగితే బెటర్ అవుతాం. బేసికలీ దీంట్లో లేకపోతే అది చదువుకున్నాడో లేదో తెలియదు, దీంట్లోంచి చదివేశాడో లేదో తెలియదు, ఏం చేశారో తెలియదు. జన్జీ అనే పదం అంటే ట్రెండింగ్ లేదుంటే అది వాడైతే మనం కూడా ట్రెండ్ అవుతాం అనుకునేది రాంగ్ పద్ధతి. అదైతే కనుక అందరికీ తెలిసిందే. ఈ జన్జీ ఉద్యమం అనేది ప్రజల నుంచి వచ్చింది. సిపి తరఫున జన్జీ ఉద్యమం ఏదైనా కానీ చెప్తాను. జన్జీ ఉద్యమం అనేది వైసీపీ తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున ఇలా ఒకరి తరఫున ఒకరు రారండి. వాళ్ళంతా ఇండిపెండెంట్ పీపుల్, ఇండిపెండెంట్గా వద్దామని వాళ్ళ ఉద్దేశం. బేసిక్ ఓన్ చేస్తానికి ప్రయత్నం చేసుకుంటాం. గుడివాడ పెద్ద వీధిలో వేయించేసి ఉన్న శ్రీ జ్ఞానసాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పురస్కరించుకొని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుందని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్. మన పెద్దవిధిలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞానసాయి మందిరం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురుపౌర్ణమి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగింది. ఇది ఈ సంవత్సరం 9వ వార్షికోత్సవం పురస్కరించుకొని బాబావారికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది ఈ అన్నదానానికి మరియు ఈ కార్యక్రమాలకి మాకు సహకరించిన భక్తులందరికీ బాబావారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. మన పెద్ద వీధిలో వేయించేసి ఉన్న జ్ఞానసాయి మందిరం నందు ఈ సంవత్సరం 9వ వార్షికోత్సవం చేస్తున్నాం. ఈ 9వ వార్షికోత్సవం జ్ఞానసాయి మందిరం నందు నిన్న బాబావారి పల్లక సేవ, ఉదయం కాగాడ హారతి, నక్షత్రమాల మరియు అనంతరము బాబావారి అన్నదాన కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమానికి ఈ పెద్ద వీధి, కొత్తపేట, ఈ గ్రామాల నుంచి, ఈ చుట్టుపక్కల నుంచి గ్రామాల ప్రజలందరూ అనేక మంది ఇక్కడ విచ్చేసి అన్నదాన కార్యక్రమం అందరూ తిని ఇక్కడ ఆనందంగా ఈ కార్యక్రమం విచ్చేసినందుకు 50 మంది భక్తజనులందరికీ ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలోని మాకు సహాయ సహకారాలు చేసిన మా భక్త జానాసే బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోటలో వేచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా కొల్లేరులంక గ్రామాల మహిళలు బుధవారం అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పచ్చని కూరగాయలు, పండ్లు, పూలతో అమ్మవారిని అలంకరించడంతో ఆలయం కళకళలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీ అని లంక గ్రామాల పెద్దలు పేర్కొన్నారు. సందర్భంగా అమ్మవారికి మరి మేము సందర్భంగా అభిషేకం చేసి తర్వాత శాకాంబరిగా అలంకారం చేయడం జరిగింది. అదే సందర్భంలో మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆషాఢ మాసం సందర్భంగా మహిళలందరూ కూడా అమ్మవారికి ఆషాఢ మాస సార తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. జై పెద్దిండ్లమ్మ, జై జై పెద్దిండ్లమ్మ. జై పెద్దిండ్లమ్మ, జై జై పెద్దిండ్లమ్మ. కొల్లేటికోటలో వెలిసి ఉన్న శ్రీ పెద్దిండ్లమ్మ వారు మరియు ప్రతిరూపంగా ఉన్న జలదుర్గమ్మవార్లకు ఈ రోజున అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మన గ్రామాల్లో నుంచి, మన మండలాల్లో నుంచి జనం అంతా కూడా కలిసి అమ్మవారికి సారె మహోత్సవం తీసుకొచ్చారు. ఈ రోజున శ్రీ పెద్దింట్లమ్మ వారికి శాకాంబరి అలంకారం జరిగింది. అలాగే అమ్మవారికి పూర్ణాహుతి కార్యక్రమం కూడా లోపల చేశాం. అలాగే శ్రీ జలదుర్గమ్మ వారికి పంచామృతాలతో అభిషేకం గావించి, పంచఫలాలతో అభిషేకం గావించి, నూతన వస్త్ర అలంకరణ అయిన తర్వాత మంగళ వాయిద్యాలతో సువాసిని ముత్తైదులందరూ కూడా తీసుకొని అమ్మవారికి సారి మహోత్సవం సమర్పించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని, శ్రీ పెద్దింట్లమ్మ వారి దివ్య ఆశీస్సులు వాళ్ళతో ఉంటాయని, వాళ్ళకి కలుగుతాయని, వాళ్ళ కోరికలు తీర్చే తల్లిగా కొల్లేటికోటలో వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ వారు సర్వకాల సర్వావస్థలందు చల్లగా కాపాడుగాక. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ.
గుడివాడ టెలిఫోన్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో షిరిడి సాయినాథ అన్నదాన ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి కోలాట భజన మండలి సభ్యులు చేసిన కోలాట నృత్యాలు ఆహుతులను అలరించాయి. అన్నదాన ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ బోర్డు సెక్రటరీ సనక సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయినాథ అన్నదాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గాదిరెడ్డి సత్యనారాయణ, ట్రెజరర్ మలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమోత్సవ సందర్భంగా టెలిఫోన్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా గురుపోత్సవాన్ని అత్యద్భుతంగా మరి భక్తులందరూ వేలాదిగా తరలి వచ్చి ఈరోజు తీర్థ అన్నప్రసాదాలు తీసుకోవడం జరిగింది. మరి ఈ గురు పౌర్ణమోత్సవం ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు టీచర్స్ డే అని, మరి ఇంజనీర్స్ డే అని, న్యాయవాదుల డే అని, డాక్టర్స్ డే అని వాళ్ళు పెట్టుకుంటే ప్రత్యేకంగా మన సంస్కృతి మన సంప్రదాయాలు గురు పూజోత్సవంతో మన హిందూ దేశ సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ భక్తులకి మరి దేవుడికి అనుసంధానంగా జ్ఞాన భక్తి మార్గాన్ని చూపించే గురువులు. మరి అలాంటి గురువుల్లో ప్రథముడిగా నిలిచినటువంటి వ్యక్తి మరి సాయిబాబా. ఈ సాయిబాబా వారి భక్తి ప్రవచనాలతో మరి ఎంతోమంది భక్తులు మరి ముక్తి మార్గాన్ని పొంది మరి మంచి జ్ఞాన మార్గాన్ని పొంది ప్రజలకి చక్కటి శ్రేయోభిలాషులుగా మారటం వల్ల మంచి పరిపూర్ణమైన వ్యక్తులు ఈ పరిపూర్ణమైన చంద్రోదయం రోజున పరిపూర్ణంగా గురువుల యొక్క ప్రసాదాన్ని వారి జ్ఞానాన్ని మరి మానవాళికి అందించిన రోజు. జై శ్రీరామ్. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు జన్నపాడులో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా మా శ్రీ సరస్వతి కోలాట భజన మండలి వాళ్ళని కోలాటం చేయడానికి ఆహ్వానించారండి. అట్లాగే మేము వచ్చి ఇక్కడ కోలాటం చేసి అలాగే పాటలు పాడి ఎంతో ఆనందించాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అన్నదానం ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మేము కేవలం గుళ్ళల్లో మాత్రమే కోలాటం చేస్తామండి, బయట ఎక్కడా చేయము. అలాగే కోలాటంలో కూడాను కొత్త పద్ధతులు భరతనాట్యాన్ని కోలాటాన్ని మిక్స్ చేసుకుని ఒక ఫ్యూజన్ కోలాటం అనే దాన్ని కొత్తగా క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ఎమ్మెల్యే వెనిగళ్ల రాము క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేశారు. గుడివాడ రూరల్ మండలం చిరిచింతల గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేరే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, టీడీపీ నాయకులు గోర్జీ సత్యనారాయణ, పిన్నమినేని బాబుజీ, పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకా జాగ్రత్తమ్మా, మొత్తం 350 మీటర్స్ ఉంది. ఇది మామూలుగా డైరెక్ట్ సిమెంట్ రోడ్ వేసిన ఆగదు. ఇది ఫస్ట్ రబ్బీసు జిఎస్పీ వేసి దాని తర్వాత సెట్ అయినాక వేయాలి. అది అన్ని కలిపి పెడతారా మరి ఎట్ట పెడతారు? ఇప్పుడు జిఎస్పీకి ఏమో అప్రూవల్ లేదు, ఒట్టి జిఎస్పీకి. మీదా మీలే మీ బావగారు అది. నమస్తే అమ్మా, బాగున్నారా? అత్తమ్మ కంటిన్యూ చేయండి. ప్రాబ్లమ్స్ ఉందా మనం అందరం కలిసి సాల్వ్ చేసుకోవాలి. 2 వేయించండి, మీరు నాకు పెట్టి పంపించండి. జయరామ్జీలోనే అప్రూవ్ చేయించుకుందాం. 30 ఫీట్ రోడ్డు, దీనికి అది డ్రైనేజ్ కూడా పెట్టేద్దాం. నేను వచ్చినప్పుడు ఇలా 250 సమస్యలు ఏంటి అవదాం. మీరు అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు చెప్తే మాకైనా ఉంది పని. మీరు కూడా రండి. పర్మనెంట్ అది అమ్మా ఉంటేనే అవుతుంది. ఇప్పుడు 40% ఎలిజిబిలిటీనా మరి చేపించండి. పర్మనెంటా మీరు రాసుకున్నారా? ఉందా? రాసుకోండి. మన సైట్ లో కనిపించట్లేదు. అంటే వీళ్ళు గతంలో ఒకసారి తీసుకున్నట్టుగా డిస్ప్లే అవుతుంది సార్. ఎప్పుడు తీసుకున్నా కానీ ఆన్లైన్ చేసినప్పుడు వీళ్ళు మనం ఇచ్చేటప్పుడు రాదండి. ఇది దీనికి సంబంధించింది మరి రాదని చెప్పాలి కదా. మరి ఏదైనా ఎఫిడవిట్ కట్టాలో చేసుకుని చేపించండి. డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇటువంటి ఉన్న పేర్లన్నీ కూడా మేము మచిలీపట్నం హెడ్ ఆఫీస్ పంపించామండి. అవి ఇంకా మనకి నా దాకా రాలా. ఒకసారి ఉన్నాయని పెట్టి పంపించు, నేను మాట్లాడతా కదా. థ్యాంక్ యూ రా. వాటర్ రావట్లేదు. వాటర్ ఏమో ఇప్పుడే ఉందా? ఎన్ని రోజుల నుంచి చెప్తే వాళ్ళు వేసారు. ఎవరమ్మా? నాకు హౌసింగ్ బిల్లు పడాలి. ఎలక్షనల్ కార్డు అంటే ఇన్సులిన్ అంట వీళ్ళకి. మనకి పిహెచ్ ఇదేవరు దీంట్లో మోటూరు డాక్టర్ గారి దగ్గరికి పంపించండి, చేపించుకుని. ప్లస్ ఏఎన్ఎం తీసుకెళ్తారు కదా వాళ్ళు. ఏమా అమ్మాయిది ఏంటది? తీసుకెళ్ళండి, దాంట్లో చూసిరండి. కొనుక్కోవసరం లేదు, వీళ్ళు వస్తారు బేసిక్. అది కాదు మోటూర్లు ఇవ్వట్లేదా ఏంటి? మళ్ళీ బందర్ రిఫర్ చేయడం ఏంటి? బందర్ రైడింగ్ కదమ్మా. ఇప్పుడు మోటూర్లు ఇక్కడే అయిపోతుంది కాబట్టి బందర్ రైడింగ్ ఏంటి? మీరు నాకు అర్థం కావట్లా. అది తర్వాత అవసరం అయితే బందర్ తీసుకెళ్తారంట. దీంట్లో నువ్వు ముందైతే కానీ ఫినిష్ పని అయితే చూడండి. కొన్ని అంటే ఇది పెట్టారు లేదా కావాలి పర్టికులర్ మీకు తీసుకోవట్లేదా? వాళ్ళు మీ దగ్గర ఉందా? మీ దగ్గర పెట్టి మీ దగ్గర కనీసం పేర్కోలేదా? ఎడ తెలుస్తుంది మీకు వాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్ అయినప్పుడు? రాలేదు. ఇప్పుడు రాలేదు కాదమ్మా. సైట్ ఓపెన్ అవ్వలేదు కరెక్టే, ఓకే. మీకు తర్వాత ఎప్పుడు సైట్ ఓపెన్ అవుద్ది. మీరేం చేస్తారు? వస్తారు అని కూర్చుంటారు, వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఏం చేయాలి? అమ్మా మీరు మధ్యలో మాట్లాడకండి. మీ తప్పు మీరు తీసుకుంటారా? అవ్వకపోతే అన్నీ ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఇదంతా ఉంది. పెట్టారా మీరు? నాకు తెలియదు. దీంట్లోకి నాకు ఇంటింటికి ప్రతి ఇంటికి తిరిగి, ఓకే, మీ పెన్షన్స్ ఏమున్నాయనేది మొత్తం మీద రాసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఆ పర్టికులర్ పెన్షన్ వచ్చినప్పుడు ఓపెన్ అయినప్పుడు మీదే బాధ్యత. రాలేదంటే ఏ ఒక్కసారి వచ్చైనా కానీ నా దగ్గరికి రాలేదంటే మీకు కుదరదు, ముందే చెప్తాను. హాయ్ ఏమన్నా బాగున్నారా? నమస్తే అమ్మా. పెన్షన్ వస్తుంది ఇంట్లో ఎవరికైనా? ఎవరు లేరా? ఎంత 60 ఇప్పుడు వచ్చినాయా? పెట్టారా? దగ్గరికి వచ్చినాయా? జనవరికి వచ్చినాయా? పెట్టచ్చు. అయితే పెడదాం. ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు చేద్దామా? సీఎం రిలీఫ్ ఫండ్ అదేంటి? ఏది? ఏమైంది పాపకి? చాలా ఆపరేషన్ చేశాను సార్, బాగలేదు.
కైకలూరు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న డిఎన్ఆర్ బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని సంకల్పంతో తీసుకుంటున్న చర్యలకు ఏపీసీపీడీఎస్ఎల్ పూర్తి సహకారం అందిస్తుందని సంస్థ సీఎండీపీ పుల్లారెడ్డి స్పష్టం చేశారు. గుడివాడ డివిజన్ జిల్లా సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరా అభివృద్ధి పనులపై ఐఎంఏ హాలులో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకు విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు 500 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపిన పుల్లారెడ్డి విద్యుత్ సంస్కరణలను వివరించారు. ఒక బ్రేకర్ను ఒక రోజులో ఎప్పటికప్పుడు మీ లైన్ ట్రిప్గా పెట్టుకుంటే మీ ట్రిప్పింగ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. మనం ఇంకా సప్లై ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి మనమంతా చేసుకొని ఎల్టీ లైన్ ఇప్పుడు ఎక్కడెక్కడో రోజు వచ్చి నార్మల్ తీగలు పైకి ఎక్కినాయి, పూలకంతా చెట్లు తగులుతున్నాయి, చాలాసార్లు పేపర్లో కూడా వేస్తుంటారు. రెక్టిఫై చేసుకుంటే చెట్లు తగిలినప్పుడు మీకు ఈఎల్ ట్రిప్పింగ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో సప్లై మెయింటైన్ చేయాలి. అలాగే ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్య ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు బాధ్యతలు తీసుకొని ఇప్పటికి దాదాపు 14 నెలలు. ఈ 14 నెలల కాలంలో ఆర్డిఎస్ఎస్ ఫీడర్ బైఫర్కేషన్ సెగ్రిగేషన్ వర్క్స్ దాదాపు 70% కంప్లీట్ చేయడం. అలాగే పిఎం సూర్య గారు తరఫున కంపెనీలో 50,000 కనెక్షన్లు పిఎం సూర్య గారు ఇవ్వడం జరిగింది. 50,144 సర్వీసులు. నిన్న మొన్న మీరు పేపర్లో కూడా చూసారు. తర్వాత ఒక కాన్స్టెన్సీకి ఒక సబ్స్టేషన్ ప్రకారము 50 సబ్స్టేషన్లు ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఈ జిల్లాలో 8 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అట్లాగే రూఫ్ టాప్ సోలార్ కూడా కంపెనీలో 191,000 కన్జ్యూమర్లకు, ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు అందరికీ సోలార్ రూఫ్ టాప్ ఇవ్వడం. తర్వాత ఇంకా కొన్ని ఇంటర్లింకింగ్ లైన్స్ కూడా ఆకివీల్ నుంచి ఒక లైన్ వేయడం జరిగింది. ఓవర్లోడ్ ఫీడర్స్ అన్ని కూడా బైఫర్కేట్ చేసి లో వోల్టేజ్ సమస్య కూడా అవన్నీ కూడా తీర్చడం. గుడివాడ పెద్ద ఇరుకుపాడులో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించాలని గురు పౌర్ణమి రోజున బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని నందిగామ హరేరామ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, మందిరం నిర్వాహకులు పాల్గొన్నారు.
అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ మనం చాలా విశిష్టంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. చెక్ బాగానే ఉందా? ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటారు. గురువు గురించి జరిపేటువంటి పండగ ఒక్క భారతదేశంలోనే ఉంది. అదే గురు పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున వ్యాస భగవానుడు పుట్టినరోజుగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచవలసి వస్తుందో అప్పుడు దైవమే గురువుగా వస్తూ ఉంటాడు. ఎప్పుడు శిష్యుడు రెడీ అయినప్పుడు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గురువు వస్తూ ఉంటాడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ 14వ వార్డు టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని వెల్లడి. గుడివాడ పట్టణంలో అత్యంత వైభవంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. బాబావారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాము. ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షం ఉండాలని ఆకాంక్షించిన నాయకులు. జంజీ పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతుందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. జంజీ అంటే అర్థం తెలియని వైసీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్న ఎమ్మెల్యే. కైకలూరు కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఆషాఢ మాస ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారెలు సమర్పించిన కొల్లేరు గ్రామాల మహిళలు. శ్రీ శాకంబరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్న అమ్మవారు. గుడివాడలో విద్యుత్ సరఫరా అభివృద్ధి పనులపై సీఎండీ పుల్లారెడ్డి సమీక్ష. 500 కోట్లతో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరిస్తున్నట్లు వెల్లడి. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్న సీఎండీ పుల్లారెడ్డి. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.